హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది చిన్నపిల్లలకి ఫేవరెట్ని దోశ అండి. మా మనవడి కోసమని చిన్న ప్రయత్నం లాలీపాప్ దోశని వాడు పేచి పెడుతుంటే ఆ రకంగా చేసి ఇచ్చాను. మామూలుగా దోశ పిండింది ఆల్రెడీ మేము దోశలు వేసుకుంటే ఇలా క్యారెట్, కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర అన్నీ వేసి మేము చేసుకుని వాడు తినడానికి పేచి పెడుతుంటే సరే వేసి ఇచ్చాము. మామూలుగా వేసి ఇచ్చింది వాడు వద్దని నచ్చలేదు. సరే చిన్నపిల్లాడు కదా, వాడికి ఏదైనా వెరైటీగా ఉంటుందని చెప్పి నేను ఒక దోశలాగా ట్రై చేశానండి. మాకు మామూలుగా దోశ ఇలా వేసుకుని అన్నీ వేసుకున్నాము. క్యారెట్, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకుని జీలకర్ర వేసుకుని మేము వేసుకున్నాము. కానీ అది వాడికి ఇష్టపడలేదు. సరే అని చెప్పి మేము వాడి కోసమని ఒక సింపుల్గా అదే దోశపిండితోటి వాడికి చిన్నవి దోశలు వేసానండి. లాలీపాప్ దోశ అనగానే వాడికి ఇంట్రెస్ట్గా తీసుకున్నాడు, వాడు తిన్నాడు. అదేం లేదండి, మన చెక్కవి స్పూన్ ఉంటాయి కదా, ఆ స్పూన్ తోటి నేను స్పూన్లు ఉంటాయి కదా, వాటిని పెనం మీద పెట్టి వాడికి దోశలు వేసి ఇచ్చాను. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. సరే, మేము పెద్దవాళ్ళం అందరం మామూలుగా దోశలు వేసుకుని దానికి పల్లీల చట్నీ వేసుకుని తిన్నాము. ఇది చాలా చాలా బాగున్నాయండి. కాకపోతే వాడు మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి ఆ రకంగా వేసి వచ్చినందుకు వాడికి అదే పిండితోటి దోశ వేసి దాని మీద పైన ఉల్లిపాయ, క్యారెట్, వాడికి ఉల్లిపాయ, క్యారెట్ ఇష్టము మా బాబుకి అని చెప్పి ఆ చంటి పిల్లడికి అలా వేసాము. వాడు చాలా బాగున్నాయి దోశలు కూడా శుభచే. ఈ దోశ పిండికి మామూలుగా మినపప్పును బియ్యం నానబెట్టండి. ఒకటి మినపప్పు, 2 బియ్యం, ఒకటికి 2 బియ్యం అండి. అంటే ఒక గ్లాసు మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం వేసి నానబెట్టాము. దాంట్లో కొద్దిగా మెంతులు వేసాము. అలాగే కొద్దిగా ఒక చారడు అటుకులు కూడా వేసి మెత్తగా, అప్పుడు మెత్తగా స్మూత్గా ఉంటాయండి దోశలు. ఇదిగోండి ఇలా రెడీ అయిన తర్వాత ఇదిగో వాడి కోసం ఇలా వేసాము 2. వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగో వాడు మా మనవడండి. ఇది సరే చట్నీ చేసాము. మేము పెద్దవాళ్ళు మామూలుగా ఈ దోశలోకి పల్లీల చట్నీ ప్లస్ మామిడికాయ తురుము పచ్చడి ఉంటే వేస్తున్నామండి. వాడి కోసం లాలీపాప్ దోశ అని వేశాను. ఇది వాడు ఇంట్రెస్ట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీరు చూసి వాడికి ఎలా ఉందో చూసి మీరు కూడా ఇలా పిల్లలకి ఎప్పుడైనా బోర్ కొట్టకుండా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి. చిన్నపిల్లల వాళ్ళకి ఇది నేను ఊరికి ఇలా పెట్టాను. ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాడు అలా కూర్చుని తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. చాలా చాలా బాగున్నాయి మా అమ్మ అని చెప్పాడు. ఎలా ఉంది మీరు చూసి ఒకసారి చెప్పండి. మీ ఇంట్లో కూడా ఇలా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇలా వెరైటీగా ఉంటుంది. మామూలుగా దోశ పెడితే మనం పెట్టాలి, వాళ్ళు తినాలని పేచి పెడతారు. ఇదైతే వాళ్ళకి అలా చేతికి ఇచ్చేసి వాళ్ళు తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇదండి ఈరోజు నేను చేసిన రెసిపీ. ఇది ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియో కోసం నాకు అవకాశం అండి. ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇస్తే మళ్ళీ నేను మంచిగా పెడతాను. ఇవి దోశలు అప్పటికప్పుడు దోశ పిండిందని వేసాము. వాడు అలా పేచి పెట్టడం మూలన అలా వెరైటీగా చేయాల్సి వచ్చింది. మీ ఇంట్లో కూడా ఇలా చిన్నపిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మీరు ఇది చూసి ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకి అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.